నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. ఫరా ఖాన్ గారు హోలీ పండుగకు సంబంధించి చేసిన కొన్ని మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అది కూడా ఒక పెద్ద ప్రోగ్రాంలో చేశారు, మంచి ప్లాట్ఫామ్ మీద చేశారు. ఎలా చెప్తారు, ఎలా చూడాలి? ఫరా ఖాన్ గారి గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్లో ఒక మంచి ఫేమస్ కొరియోగ్రాఫర్, అంతకు మించి మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన బట్టలు ఏవైతే ఉంటాయో చాలా మందికి ఇష్టం అనమాట. తన బట్టలకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మన సింగర్ సునీత స్టేజ్ ఎక్కితే ఆవిడ శారీ చూడడానికి ఫ్యాన్స్ ఉంటారు తెలుసా, పాడే పాట తర్వాత సంగతి. అలా అండ్ అలాగే జబర్దస్త్లో రోజా డాన్స్ వేసేటప్పుడు ఆవిడ ఏ డ్రెస్ వేసి ఫ్యాన్స్ ఉంటారు. అదే విధంగా ఫరా ఖాన్ ఎటైర్ అంటే వెస్టర్న్ ఎటైరే, బట్ డిఫరెంట్ స్టైల్స్లో చాలా సింపుల్గా క్యాజువల్గా ఒక 40-50 ఏజెస్ ఆంటీస్ చాలా ఫ్రీగా హ్యాపీగా వేసుకొని తిరిగే బట్టలు ఉంటాయి చూసా, అవి ఎట్లా కుట్టించుకుంటుందో ఎక్కడ డిజైన్ చేయించుకుంటుందో తెలియదు, షీ వేర్ ఇట్. అలా మంచి ఇన్ఫ్లుయెన్సర్, తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ బిగ్ బాస్ మన సల్మాన్ ఖాన్ గారికి ఆ టైంలో ఈ కేసుల విషయంలో చిన్న ప్రాబ్లం వచ్చుంటే 100 రోజుల టైంలో ఈవిడ టేకప్ చేసి మళ్ళీ ఆ షోని ఇంకో 4 రోజులు పొడిగించింది. అలా బిగ్ బాస్ చరిత్రలోనే 4 నెలలకు పైగా ఎక్కువ డేస్ ఆడినటువంటి షోకి ఈవిడ వ్యాఖ్యాత. దానికి హల్లా బోల్ అని కూడా ఒక టైటిల్ పెట్టుకున్నారు వాళ్ళు. అలా ఇప్పుడు సెలబ్రిటీ మాస్టర్ షెఫ్, సేమ్ అదే బిగ్ బాస్ని హోస్ట్ చేసే ఎండమోల్ షైన్ వాళ్ళు మాస్టర్ షెఫ్ రెగ్యులర్గా చేస్తారు కదా. సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ అంటే టీవీ సెలబ్రిటీలు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇట్లా మనం బిగ్ బాస్లోకి వచ్చే సెలబ్రిటీలు ఎలా ఉంటారో అలాంటి సెలబ్రిటీలతో ఒక షో చేశారు. అప్పుడప్పుడు వచ్చి పలక నుంచి పోతూ ఉండేలాగా అన్నట్టు. లేదు, షో మొత్తం వీళ్ళే, ఎవరైతే పలక నుంచి పోతారో వాళ్ళని పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళందరినీ పెట్టుకున్నారు. దీనికి యాజ్ యూజువల్గా షెఫ్స్ హోస్ట్ చేసినప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఫరా ఖాన్ని తీసుకున్నారు. మన తెలుగు మాస్టర్ షెఫ్లో ఎలాగైతే అనసూయ వచ్చిందో, ఎలా అయితే తమన్నా వచ్చిందో, అలా ఇప్పుడు ఫరా ఖాన్. ఇకపోతే ఈ షో చాలా మంచి ప్రజాదరణ పొందుతుంది, పెద్ద హిట్. ఇప్పటివరకు ఉన్న మాస్టర్ షెఫ్ సీజన్స్ ఒక ఎత్తు అయితే సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ ఇంకో ఎత్తు. విషయం ఏంటంటే నువ్వు సోనీ లివ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నీకు యాడ్లు వస్తాయి ఈ ప్రోగ్రామ్ చూస్తే. అంటే వాళ్ళు అది పేడ్ యాడ్స్, కొన్ని బలవంతంగా ఇరికిస్తారు చూడు, తప్పదు ఇంక మనం చూడాలి, ఖచ్చితంగా చూడాలనే యాడ్స్. అంటే ఆ రేంజ్లో షో హిట్ అయిపోయింది. స్పాన్సర్స్ని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఫిబ్రవరి 20th రోజు మొన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కలర్ఫుల్గా ఉండే ఒక డిష్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తా హోలీ పదం వచ్చింది. హోలీ అంటే చాలా మంచి ఫెస్టివల్. ఇది చాఫ్రీ అనే జనాలు ఉంటారు, మీకు తెలీదు, వాళ్ళకి చాలా ఇష్టమైన పండగ అని చెప్పింది. పనిలో పనిగా ఇది బాగుంది, అది బాగుంది, ఈ రెయిన్బోలా బాగుంది, అలా అలా అందరినీ పలకరించి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది కట్ అయింది. మన వాళ్ళకి ఇది అలవాటు, ఈ ముందుది వెనకది వదిలిపడేస్తారు. అది కట్ అయింది. ఆ కట్ అయిన మొక్క ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటంటే హోలీ అనేది చాఫ్రీ అనే మనుషులకి చాలా ఇష్టమైన పండుగ, చాఫ్రీ అనే మనుషులకి చాలా ఇష్టమైన పండుగ, ఇష్టమైన పండుగ అంతే. ఏం జరిగింది అంటే చాఫ్రీ అనేది అవమానంగా తక్కువ స్థాయి మనుషుల్లాగా ఫీల్ అవుతారంట కొంతమంది. ఆ విషయం నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. ఫరా ఖాన్ కూడా తెలిసి ఉండదులే పాపం. ఆవిడ అదేంటంటే వాళ్ళు చాలా ఇష్టంగా జరుపుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రైబ్స్ ఉంటారు, ఒక పండుగని ట్రైబల్స్ చాలా ఇష్టంగా చేసుకుంటారు అని చెప్తాం. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉంది, ట్రైబల్స్ దీన్ని చాలా ఇష్టంగా చేసుకుంటారంటే గొప్పగా చెప్పుకోవడం, అది వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు. ఇప్పుడు మామూలుగా మన దగ్గర కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడాలంటే ఏదో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టు అంటారు. బట్ అట్లా కాకుండా వాళ్ళ గురించి కూడా పొగిడేవి కూడా కొన్ని అంశాలు ఉంటాయి. కొన్ని ఫెస్టివల్స్, కొన్ని అంశాలు, కొన్ని ఇంకేవో పలానా వాళ్ళని ప్రొజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఇష్టమైంది, ఇది వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి చాలా ఇది అని కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. అలా ఈవిడ ఎందుకో చాఫ్రీ అనే పదాన్ని వాడింది. అది వాడినందుకు ఇప్పుడు ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఒక హోలీ పండగని అవమానించావు, హిందువుల మనోభావాలని దెబ్బతీసావు, అండ్ దాన్ని చాఫ్రీ అనే ఒక తక్కువ స్థాయి మనుషుల పండగ అని చెప్పేసి
అంత పెద్ద పండుగని అవమానించావు. అసలు తక్కువ స్థాయి అనడం ఏంటి? ముందు ఆళ్ళు అసలు కదా. అనలేదు, ఆవిడ అనలేదు మా అసలు. చాలా హ్యాపీగా చెప్పింది, అందంగా చెప్పింది. అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ సైడ్ వెళ్తే, అరకు సైడ్ వెళ్తే వాళ్ళు ఇలా ఇలా చేతులు వేసుకొని డాన్స్ చేస్తారు. వాళ్ళ సాంప్రదాయ నృత్యం అది. వాళ్ళు చుట్టూరు తిరుగుతూ చేస్తారు. వాళ్ళ గురించి మనం వాటికి మాట్లాడుకున్నాం. పేర్లు కూడా ఉంటాయి మనకు, అవి తెలియదు. అవును, వాళ్ళ గురించి మనం మాట్లాడితే గొప్పగా మాట్లాడుకుంటాం, అవును. వాళ్ళతో ఫోటోలు దిగడానికి ఇష్టపడతాం. తక్కువ చేసినట్టు కాదు కదమ్మా మాట్లాడడం అంటే. అదేంటో మరి వీళ్ళు ఎందుకు ఇలా తీసుకున్నారు, అలా ఎందుకు అనుకున్నారో కూడా అర్థం కాల. బాగా ట్రెండ్ అవుతుంది, హ్యాష్ ట్యాగ్ ఇదేసి ట్రెండ్ చేస్తాం. ఫరాఖాన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. అసలు ఇంత పెద్ద మాట ఎలా మాట్లాడుద్ది అంత పెద్ద టెలివిజన్ షోలో. ఆవిడ అనడం కూడా ప్రత్యేకించి ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు, నేను చాఫ్రీ అనే జనాల గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటాను, మీరు అందరూ వంట వార్పులన్నీ బంద్ చేసి వినండి అని కూడా కూర్చొచ్చి చెప్పాల. అలా 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 ఫ్లోలో ఇట్లా వస్తుంది కదా సరదాగా. ఇప్పుడు ఈ ఆలుగడ్డ చాలా రేర్, అక్కడెక్కడో పండుద్ది, అక్కడ ఒక్కొక్క జనాలు ఉంటారు, వాళ్ళు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అంతెందుకు, అంతే. ఇప్పుడు మనము తేనె కొనాలనుకున్నాం అనుకో, మామూలుగా కన్నా కూడా ట్రైబల్స్ దగ్గర నుంచి కొనడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళు వండే కొన్ని వంటలు, ఇప్పుడు మనం అరకు వైజాగ్ అటు వెళ్ళాం అనుకోండి, బొంగులో చికెన్ ఏదో అంటారు. ఎగ్జాక్ట్లీ, అవును అవును, బ్యాంబూ చికెన్. బ్యాంబూ చికెన్ వాళ్ళు చాలా బాగా చేస్తారు అంటారు. ఏమి ఏరు మళ్ళీ రుచి వచ్చేస్తుంది మరి అది. అంతే. అప్పుడు మనం అనమా, అంతే, అక్కడ ఉన్న తెగలు చాలా బాగా వండుతాయి వాటిని అనుకుంటాం. మీరు అన్నట్టు అందులో ఏం ఉండదు, కాస్త ఉప్పు కాస్త కారం కూడా వేయరనుకుంటా, పెప్పర్ వేస్తారు అనుకుంటా, ఏదో వేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఆ మాత్రం సరుకులతో. అది ఒక కొత్త టైపు రుచిని ఇస్తుంది, అది అందంగా తింటాం ఆనందంగా. ఇలాంటివన్నీ అనుభవించుకుంటూ వెళ్తాము. తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు బొంగులో చికెన్ గురించి మన ఇద్దరం వంట చేస్తున్నాం అనుకోమా, మన ఇద్దరిదే వంట ప్రోగ్రామ్, ఇది పలానా వాళ్ళ దగ్గర ట్రైబ్స్ వండుతారు, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ఏమేస్తారో తింటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్ట లేదు కదా. తర్వాత ఒక సందర్భంలో ఇప్పుడు ఫరాఖాన్ కూడా ఎప్పుడో హోలీ ఫెస్టివల్ని ఎక్కడో చూస్తుంటారు. ఇప్పుడు నాకు తెలిసి హోలీ ఫెస్టివల్ ఈ చాఫ్రీ అనే వాళ్ళ గురించి ఫరాఖాన్ అనింది కదా, గోవాలో హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు March 1 నుంచి 4 వరకు గోవా కార్నివాల్ ఉంది. కార్నివాల్ తర్వాత నెక్స్ట్ ఈ కార్నివాల్ పక్కన పెడితే గోవాకున్న పెద్ద పండుగ హోలీ. గోవాకి ఎక్కువ టూరిజం అట్రాక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. డిసెంబర్లో మన ఫిలిం ఫెస్టివల్, మార్చ్ ఇంతే, ఇంకా న్యూ ఇయర్ చెప్పాల్సిన అవసరం లేదులే. అలాంటి టైంలో ఈ చాఫ్రీ అనే మనుషులు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇష్టంగా ఆ కలర్స్ వాళ్ళు తయారు చేస్తారు ఎక్కడెక్కడ నుంచి. నీకు ఎట్లా చెప్పని కలర్స్ గురించి, బాహుబలిలో ప్రభాస్ కలర్స్ తయారు చేస్తాడు చూడు, ఆర్గానిక్ గా వాళ్ళ కలర్స్ తయారు చేసి దాంతో అలా పూసుకొని హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు. ఐ హావ్ సీన్, నేను చూసా గోవాలో. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సందర్భంలో హోలీ గురించి మాట్లాడుకోవాలన్నా, హోలీ గోవాలో చాలా బాగా చేస్తారు, చాఫ్రీ అనే మనుషులు దాన్ని చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేస్తారని పదం వాడతాం. అలా వాడడంలో వాళ్ళు ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. సో ఇక్కడ ఫరాఖాన్ ఎవరిని తక్కువ చేయాల, తను బాగానే చెప్పింది, బట్ వీళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో తెలియదు. ఇది మీరు March 1 నుంచి 4 వరకు వస్తారా ఆఫీస్కి? అది అలాంటి ఫెస్టివల్స్ ఏమొద్దు, వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.